ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనంగా సమ్మక్క సారాలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర భక్తజన సందోహంతో పోటెత్తుతుంది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ప్రారంభించిన ఈ వనదేవతల సమారాధన అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం మహత్తరమైన జాతర శోభను సంతరించుకుంది. మేడారం జాతర నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. జానపదులు ఆలపించే గీతాలతో సమ్మక్క సారాలమ్మ జీవన గాథలు బహుళ వ్యాప్తి పొందాయి. గిరిజన సాంప్రదాయం రీతికి తర్పణం పడుతుంది సమ్మక్క సారక్క జాతర. తమ కష్టాలను కడతీర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా ఈ ఇద్దరమ్మలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఉత్సవాలపై ఖ్యాతి కనెక్ట్స్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేద్దాం. నమ్ముకున్న వాళ్ల కోసం ప్రాణార్పణం చేసిన వారిని దేవతలుగా కొలిచే పండుగ మేడారం జాతర. గిరిజనులుగా పుట్టి పెరిగి వారి కోసమే పోరాడిన సమ్మక్క సారాలమ్మ ఆదివాసీలకు దేవతలయ్యారు. కాలక్రమంలో అందరికీ అమ్మలయ్యారు. మనుషులే దేవతలుగా మారిన వైనం జాతరకు కారణం. ఇక్కడ నమ్మకాలే పూజలు, ఆచారాలే ఆరాధనలు. దేవతలు గద్దెలపైకి రావడం ఓ ఉత్సవం. అమ్మలు వచ్చిన వేళ జాతరకు పూనకం పుడుతుంది. భక్తితో ఊగిపోతుంది. పారవస్యంతో పొంగిపోతుంది. టన్నుల కొద్దీ బెల్లాన్ని బంగారంగా మొక్కులు, రాసుల కొద్దీ కాసుల వర్షం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్ల పండుగకు ముస్తాబైంది. పక్షం రోజుల ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. 4 రోజుల పాటు జరిగే అసలు జాతర తెలంగాణ సంస్కృతికి సిసలైన నిర్వచనం చెబుతుంది. యుగాలుగా, తరాలుగా నిరంతరంగా ప్రవహిస్తున్న క్షీరధార మన సంస్కృతి. ఆ వెల్లువలో తేలే మీగడ తరగలే మన పండుగలు, జాతరలు. తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ. ఇది ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మేడారంలో దట్టమైన అడవుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. నేటి జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. అతడు వేటకి వెళ్లినప్పుడు దొరికిన చిన్నారికి సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. గ్రామస్తులు కరువు సమయంలో తమకు తోడుగా వచ్చిన వనదేవతగా ఆమెను భావించేవారు. సమ్మక్క హస్తవాసి మీద ఆ ఊరి ప్రజలకు అపార నమ్మకం. మేనల్లుడు పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం చేశాడు మేడరాజు. కాకతీయ ప్రభువుల వద్ద సామంతరాజుగా ఉండేవాడు పగిడిద్ద. ఆ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అని 3 పిల్లలు కలిగారు. కరువు కారణంగా కప్పం కట్టకపోవడంతో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడు. సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న వేరువేరు ప్రాంతాల నుంచి కాకతీయ సైన్యాలపై సాంప్రదాయ ఆయుధాలతో పోరాడారు. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ మరణించారు. పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అది జంపన్న వాగయింది. సమ్మక్క కాకతీయ సైన్యంతో ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయేలా విరోచితంగా పోరాడింది. యుద్ధానంతరం చిలుకల గట్టు వైపు వెళుతూ అంతర్ధానమైంది. ఆమె జాడ కోసం వెతకగా ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణ కనిపించింది. దానినే సమ్మక్కగా భావించారు. అప్పటి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మేడారం జాతర గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. సమ్మక్క సారాలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. 2 గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, మరొకటి సారాలమ్మ గద్దె. ప్రతి గద్దె మధ్యలో ఉండే చెట్టు కాండాలే వనదేవతలు. దేవతామూర్తులను తోడ్కొని వచ్చే వడ్డెలు తమ పై నుంచి దాటుకుంటూ వెళితే జన్మ సాకారం అవుతుందని భక్తుల నమ్మకం. సమ్మక్క కుమారుడి పేరుతో ఉన్న జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత గద్దెల దగ్గరికి పోయి అమ్మలను దర్శించుకుంటారు. చాలా మంది మగవాళ్లు అమ్మవారి రూపంలో మొహానికి పసుపు పూసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. వడి బియ్యం, ఎదురుకోళ్లు దేవతను తీసుకొచ్చేటప్పుడు ఎదురుగా కోళ్లను గాల్లోకి ఎగరవేయడం, లచ్చిందేవమ్మ మొక్కు గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం వంటి మొక్కులు ఇక్కడ ఉంటాయి. సమ్మక్క సారాలమ్మను దర్శించుకునే భక్తులు వనదేవతలకు మొక్కుగా వారి బరువుకు సమానంగా బంగారం, బెల్లం సమర్పించుకుంటారు. మేడారం జాతరలో బెల్లమే ప్రసాదం. 1,000,000 మంది వరకు వచ్చే జాతర ప్రాంతం దుమ్ము
ధూళితో నిండిపోతుంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు రాకుండా బెల్లం పనిచేస్తుంది. అందుకే ఇక్కడ బెల్లాన్ని ప్రసాదంగా పెట్టారని గిరిజనులు చెబుతూ ఉంటారు. మేడారం జాతర ఆదివాసీలది. వీరంతా పేదలే కాబట్టి ఇక్కడ కానుకల మొక్కుల సంప్రదాయం లేదు. ఇది అచ్చమైన గిరిజన జాతర. మద్యం, మాంసం ఈ జాతరలో మమేకం. జాతరకు వచ్చే భక్తులకు శుద్ధి, నియమాలు ఉండవు. త్యాగాల తల్లులను కొలిచే మేడారం జాతరకు ప్రతి మహిళ రావచ్చు. అంటూ ముట్టు అనే పదాలు ఇక్కడ చెల్లవు. జాతర తొలి రోజున కన్నెపల్లి నుంచి సారాలమ్మను గద్దె మీదికి తీసుకొస్తారు. రెండో రోజు చిలుకలగుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున ఇద్దరూ కొలువు తీరుతారు. నాలుగో రోజు సాయంత్రం ఇరు దేవతలను యుద్ధ స్థానానికి పంపిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే పూజలు నిర్వహిస్తారు. జాతరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ అమ్మవారికి బెల్లం, బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతర 9 శతాబ్దాల నాటిది. 1940 తర్వాత తెలంగాణ ప్రజలే కాక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది హాజరయ్యే మహాజాతర ఇది. మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేసింది ప్రభుత్వం. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఎన్నడూ లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధికి పనులు చేపట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. 101 కోట్లతో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. 5 మంత్రులు ఈ పనులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి నిర్వహించే మేడారం జాతరలో మరో ప్రత్యేకత సంతరించుకుంది. సీఎం రేవంత్ అక్కడే బస చేసి తొలిసారి కేబినెట్ సమావేశం వనదేవతల సాక్షిగా నిర్వహించారు. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని కీలక అంశాలు చర్చించారు. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని పురాతన ఆలయాలను ఎకో టూరిజం గా అభివృద్ధి చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది. వీటితో పాటు మున్సిపల్ ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 27వ కేబినెట్ సమావేశాన్ని గిరిజనులు, ఆదివాసీల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారాలమ్మ కొలువుదీరిన మేడారం పుణ్యక్షేత్రంలో నిర్వహించుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వనదేవతల సాక్షిగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునః నిర్మాణం చేశారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉంది. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలుండేలా నిర్మాణం జరిగింది. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారాలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా చెక్కించారు. ఇందుకోసం తెలుపు రంగు రాళ్లను ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి శిల్పులతో చెక్కించి మేడారానికి తీసుకొచ్చారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కారు. సమ్మక్కది రాయి బందాని 5వ గొట్టు వంశం. వీరి ఇంటి దైవమైన ఒక కొమ్ము ఉండే దుప్పి, 2 వైపులా అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకలు తోరణం అగ్రభాగాన చెక్కారు. మిగతా శిలలపై 3, 4, 5, 6, 7 గొట్టుల వంశీయుల చరిత్రతో పాటు వారు పూజించిన జంతువులు, జీవన శైలిని తెలిపే చిత్రాలు చెక్కారు. ఇలా దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 బొమ్మలున్నాయి. డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేశారు. స్థపతులు ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ పర్యవేక్షించారు. సమ్మక్క సారాలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 15 మంది విద్యార్థులు ఈ చిత్రాల రూపకల్పనలో సాయం అందించారు. ఇది తమ 15 ఏళ్ల శ్రమ అని రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ మైపతి అరుణ్ తెలిపారు. మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునః ప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. అంతకుముందు మేడారం గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న సీఎంకు ఆదివాసీ సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గద్దెల ప్రాంగణానికి సమీపంలో ఇదివరకు ఉన్న చెట్లను దాదాపు తొలగించకుండానే అభివృద్ధి పనులు చేపట్టారు. వనదేవతల పూజల్లో విశిష్టత కలిగిన బండ,
బండారి, మర్రి, వెదురు, బూరుగ, వేప, ఇప్ప, కస్తు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలు నాటారు. మేడారం చేరుకునే మార్గంలో ఇరుకుగా ఉన్న రోడ్లు, వంతెనలను విస్తరించారు. గ్రామాల్లో 2 లేన్లుగా ఉన్న రోడ్లను 4 లేన్లుగా మార్చారు. స్థానికంగా డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించారు. జంపన్న వాగుకు వెళ్లే మార్గాలను అభివృద్ధి చేసి వాగు ఒడ్డును సుందరీకరించారు. నిరంతర విద్యుత్ కోసం అదనంగా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణం బయట క్యూ లైన్లు, వాటికి రేకులతో పైకప్పు వేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.